మెయిన్స్ సెషన్. అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సందర్భాల్లో చాలాసార్లు కొన్ని టెక్నిక్స్ పాటించాలి, రకరకాల టెక్నిక్స్ పాటిస్తే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సక్సెస్ అవుద్ది అంటుంటాం కదా. ఏంటా టెక్నిక్స్? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎటువంటి సెంటెన్సెస్ వాడాలి, ఎటువంటి పదాలు వాడాలి, దానికి సంబంధించి న్యూస్ పేపర్లో ఇతర ఆర్టికల్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించాలి, దానికి సంబంధించి ఈరోజు మన సెషన్ జరుగుతుంది. నేను లాస్ట్ 10-15 రోజుల్లోంచి వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో మెయిన్స్ ఆన్సర్స్కి ఎలా సబ్జెక్ట్ పికప్ చేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, ముఖ్యంగా ఈరోజు ఎటువంటి వర్డ్స్, ఎటువంటి సెంటెన్సెస్ సేకరించాలి. చాలామంది న్యూస్ పేపర్స్ చదవమని చెప్తారు, కానీ ఆ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు కంటెంట్ మాత్రమే కాకుండా ఆన్సర్ రైటింగ్ స్టైల్లో మనం ఎటువంటి మార్పులు చేయాలి, ఎటువంటి తీసుకురావాలి, వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఉదాహరణకి 2 డేస్ బ్యాక్ హిందూ పేపర్లో GNCTD యాక్ట్ గురించి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం. మీ అందరికి తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 2021 రీసెంట్గా వచ్చిన చట్టం లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఎక్కువిస్తూ ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ తక్కువ చేస్తూ వచ్చిన చట్టం. దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ మధ్య న్యూస్ పేపర్లో, హిందూ పేపర్లో 2 డేస్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ వచ్చింది. GNCTD యాక్ట్ 2021 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ రిట్రోగేడ్ స్టెప్ ఆర్ రిట్రోగేడ్ లా. RETROGRADE రిట్రోగ్రేడ్. రిట్రోగ్రేడ్ స్టెప్ లేదా రిట్రోగ్రేడ్ లా. జనరల్గా మనకు నచ్చకపోతే ఇట్స్ ఏ బ్యాడ్ లా, ఇట్ ఈస్ ఏ బ్యాక్వర్డ్ లుకింగ్ లా, ఇట్లాంటి పేర్లన్నీ రాస్తాం. కానీ వెన్ సంథింగ్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ రిగ్రెసివ్ స్టెప్, ఏదైనా సరే పురోగతిలోంచి తిరోగతికి వెళ్తుంది అనుకోండి, వీ విల్ కాల్ ఇట్ యాజ్ రిట్రోగ్రేడ్ స్టెప్ ఆర్ రిట్రోగ్రేడ్ లా. అయితే రిట్రోగ్రేడ్ అంటే మీనింగ్ ఏంటి? వన్స్ యూ హ్యావ్ మేడ్ సర్టెన్ ప్రోగ్రెస్ ఆన్ సంథింగ్, వెన్ యూ టేక్ ఎ బ్యాక్ స్టెప్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిట్రోగ్రేడ్. దేనిలోనైనా పురోగతి సాధించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే దాన్ని రిట్రోగ్రేడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ తీసుకోండి. మనము ఈ మధ్యకాలంలో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ సంబంధించి గివింగ్ సమ్ శాంక్షన్స్ టు కంటామినేటెడ్ ఇండస్ట్రీస్, ఎన్విరాన్మెంటలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ అ రిట్రోగ్రేడ్ స్టెప్. ఓ పక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తామని చెప్తూనే ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్ ఇండస్ట్రీస్కి మనం శాంక్షన్స్ ఇవ్వటం, దాన్ని రిట్రోగ్రేడ్ స్టెప్ అంటారు. సో ఇట్లాంటి పదాలు మనం కలెక్ట్ చేసి వాడుకోవాలి. అదేవిధంగా 2 డేస్ బ్యాక్ హిందూ పేపర్లోనే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. చాలా పెద్ద ఆర్టికల్. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ గురించి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏముందంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ సంబంధించిన అడ్వాంటేజెస్, ఛాలెంజెస్. మన అందరికి తెలుసు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకుల్లో లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద భారత ప్రభుత్వం, మన గవర్నమెంట్ వాళ్ళు, మన పార్లమెంట్ 2016లో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ చేశారు. లాస్ట్ ఇయర్ దానికి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఇక్కడ ఒక మాట వాడారు ఆర్టికల్లో, హెయిర్ కట్ అనే మాట. జనరల్గా హెయిర్ కట్ అనే మాట మన హెయిర్ కట్ గురించి మాట్లాడతాం. కానీ ఫినాన్స్ సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ఫినాన్షియల్ మార్కెట్కి సంబంధించి హెయిర్ కట్ అనే మాట, ఉదాహరణకి నీకు ఒక కస్టమర్ నుంచి లేదా ఒక లోన్ తీసుకున్న అతని దగ్గర నుంచి 100 రూపాయలు రావాలి, అతను డబ్బులు కట్టే స్తోమత లేదు, సరే వచ్చిందే చాలు అని 70 రూపాయలు తీసుకున్నారనుకోండి, దాన్నే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ సమ్ హెయిర్ కట్. అంటే బ్యాంకుకి ఒక 100 కోట్లు రుణాలు తిరిగి రావాల్సి ఉండగా బ్యాంక్ 70 కోట్లు వచ్చినా చాలు, 60 కోట్లు వచ్చినా చాలు, పూర్తి స్థాయిలో
వాళ్ళకి చెల్లించే స్తోమత లేదు అనుకున్నప్పుడు బ్యాంక్ దాన్ని కొంత తగ్గించి తీసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ అ రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్. అంటే తనకి రావాల్సిన సొమ్ము కానీ ఒక అసెట్లో వాల్యూ తగ్గించి తీసుకోవటాన్ని హెయిర్ కట్ అంటారు. సో ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏ పదం రాయాలో అక్కడ అదే పదం రాయాలి. ఉదాహరణకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టెప్స్ ఏంటి అని రాసేటప్పుడు మీరు ఇట్లాంటి పదాలు కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటే ఎగ్జాక్ట్గా మీరు అక్కడ ఫిక్స్ అయ్యే టర్మినాలజీ వాడితే కనుక ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు తగ్గాలంటే బ్యాక్ ఛానల్ టాక్స్ జరగాలి లేదా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ స్టార్ట్ అవ్వాలి అని ఉందనుకోండి. బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటే అన్అఫీషియల్గా, అంటే పొలిటికల్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీళ్ళు కాకుండా అన్అఫీషియల్గా లేదా ట్రాక్ టు డిప్లొమసీ జరిగితే దాన్నే బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారు, బ్యాక్ ఛానల్ టాక్స్ అంటారనమాట. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ క్రైసిస్కి వాళ్ళకున్న టెన్షన్స్కి ఒక సొల్యూషన్ ఇవ్వండి అన్నప్పుడు మీరు అన్ని పాయింట్స్ రాస్తూ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ, బ్యాక్ ఛానల్ టాక్స్ కూడా స్టార్ట్ అవ్వాలి, ఇట్లాంటి పదాలు రాస్తే యూ విల్ గెట్ బెటర్, కొన్ని మంచి మంచి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కనెక్ట్ అవుతారనమాట అక్కడ. అదేవిధంగా ఇంకొకటి బబుల్ బర్స్ట్. కొన్ని పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ బబుల్ బర్స్ట్ అయిపోయింది, స్టాక్ మార్కెట్ బబుల్స్ బర్స్ట్ అయిపోయినాయి, ఇలాంటి మాటలు వస్తాయి. అంటే ఒక సక్సెస్ చూసిన తర్వాత, ఒకటి చాలా ఎక్కువ గ్రో అయిన తర్వాత సడన్గా అది ఫ్లాప్ అవటం అనమాట, దాన్నే బబుల్ బర్స్ట్ అంటాం. ముఖ్యంగా ఇది ఎకానమీ టర్మ్స్లో ఆర్థికపరమైన అంశాలు అలా వాడుతుంటాం అనమాట. బబుల్ బర్స్ట్ స్టాక్ మార్కెట్స్ వాటికి సంబంధించిన వాటిలో, అలాంటి వాటిలో మాట్లాడతాం అనమాట. అదేవిధంగా మీరు చూసుంటారు, ఒక 2 days బ్యాక్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంచనరీ ఇయర్స్లో అటెండ్ అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంచనరీ ఇయర్కి అటెండ్ అయ్యారనమాట. ఆయన అటెండ్ అయితే ఒక స్టేట్మెంట్ చెప్పారు, వీ వోంట్ అలౌ ఎనీ ఫారెన్ ఫోర్స్ టు బుల్లీ చైనా అని. వీ వోంట్ అలౌ ఎనీ ఫారెన్ ఫోర్స్ టు బుల్లీ చైనా. మీరు ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ పదం బుల్లీ అంటే హామ్ చైనా అనొచ్చు, అంటే చైనాకి హాని కలిగించే పదం అనొచ్చు, లేదా బుల్లీ చైనా అంటే చైనాకి సంబంధించి మనం చైనాని భయపెట్టడం, థ్రెటన్ చేయడం అనుకోవచ్చు, హరాస్ చేయడం అనుకోవచ్చు. సో ఆయన అక్కడ వాడిన పదం మనం ఎగ్జాక్ట్గా క్యాచ్ చేయగలగాలి, అక్కడ వాడిన సెన్స్ మనం ఎగ్జాక్ట్గా తీసుకోగలగాలి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ న్యూస్ పేపర్స్లోంచి ఇలాంటి పదాలు క్యాచ్ చేయాలి. అదేవిధంగా మీరు చూస్తే ఇంకొక మాట కూడా, బుల్లీ అంటే మీనింగ్ మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇంకో సెంటెన్స్ కూడా, ఎ 11-year-old బాయ్ కాన్స్టెంట్లీ బుల్లీడ్ ఇన్ స్కూల్. ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు బుల్లీడ్ అనే మాట వాడాలి. ఎ 11-year-old బాయ్ కాన్స్టెంట్లీ బుల్లీడ్ ఇన్ స్కూల్ అనమాట, ఇట్లాంటి పదాలు. సో ఇట్లాంటివన్నీ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అని మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా మనం చూస్తే జీ జింగ్పింగే స్పీచ్ ఇస్తూ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంచనరీ ఇయర్లో స్పీచ్ ఇస్తూ ఒక సెంటెన్స్ చెప్పాడు. జీ జింగ్పింగ్ సెడ్, ద కంట్రీస్ రీజువినేషన్ వాజ్ ఎ హిస్టారికల్ ఇన్ఎవిటబిలిటీ అని. ద కంట్రీస్ రీజువినేషన్ వాజ్ ఎ హిస్టారికల్ ఇన్ఎవిటబిలిటీ అని అంటే చైనా యొక్క పునరుజ్జీవం చారిత్రాత్మక అవసరం. సో ఇట్లాంటి పదాలు, ఇట్ ఈస్ హిస్టారిక్ ఇన్ఎవిటబిలిటీ, ఇట్లాంటి పదాలు మనం కలెక్ట్ చేసుకుని ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి. ఇట్లాంటి పదాలు రాసి పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా వర్డ్స్ రాయటం, చైనీస్ రీజువినేషన్, హిస్టారికల్ ఇన్ఎవిటబిలిటీ, ఇట్లాంటి పదాలు ఎక్కువగా మనం రాసుకుంటూ వాడుకుంటూ ఉండాలి. అదేవిధంగా నిన్న పేపర్లో అనుకుంటా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఒక మాట వాడారనమాట. ఫ్రెంచ్ సొసైటీ ఈజ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ రేషియలైజ్డ్. ఫ్రెంచ్ సొసైటీ ఈజ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ రేషియలైజ్డ్. మనందరికి తెలుసు ఫ్రెంచ్ సొసైటీ ఓపెన్ సొసైటీ అని, ఫ్రెంచ్ కల్చర్ ఈజ్ అన్ ఓపెన్ కల్చర్ అని. అంటే ఫ్రెంచ్ యొక్క సమాజము చాలా ఓపెన్గా ఉంటుంది యాక్చువల్గా. కానీ ఫ్రాన్స్లో కూడా ఈ మధ్య రేసిస్ట్ భావజాలం, రేసిస్ట్ అంటే జాతి, ఇది మా జాతి, ఈ భావజాలం అనేది పెరుగుతుంది అని చెప్పి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వాపోయారు. సో
ఫ్రెంచ్ సొసైటీ ఈజ్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ రేషలైజ్డ్. హూ సెడ్ దిస్? ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు కూడా మనం కలిపి వీటన్నిటిని కలెక్ట్ చేసి చదువుకోవాలి. దీంతో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏ మెటీరియల్ రాయాలి, ఎటువంటి మెటీరియల్ రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎటువంటి మెటీరియల్స్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో క్వశ్చన్ తగ్గట్టు రిలవెంట్ ఆన్సర్స్ రాయాలి, క్వశ్చన్స్ తగ్గట్టు రిలవెంట్ ఆన్సర్స్ రాయాలి. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎనిమల్స్ని, బర్డ్స్ని, వీటన్నిటిని ఎథికల్గా చూడటం అనేది మనకున్న ఒక ఆచారం. అయితే మీరు చూసుంటారు, నిన్న మొన్న న్యూస్ పేపర్స్లో, సోషల్ మీడియాలో కూడా ఫిల్మ్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన చూసారంట, ఎయిర్పోర్ట్లో జనాల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకునే వాళ్ళు ఫామ్ ఫిలప్ చేయాల్సిన వాళ్ళు అక్కడ కింద కూర్చుని ఫిలప్ చేస్తున్నారు, లేదా గోడ కానుకొని ఫిలప్ చేస్తున్నారు అని చెప్పి రాస్తూ ఆయన ఇంకో మాట అన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయట స్ట్రే డాగ్స్ చాలా ఉన్నాయి, ఫారినర్స్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చిన వాళ్ళకి ఈ లుక్ అంత బాగోదు అని చెప్పి ఆయన అన్నారు. సో ఈ స్టేట్మెంట్ పైన ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఆయన్ని అపాలజీ చెప్పమని అడుగుతున్నారు. హీ ఈజ్ సో ఇన్సెన్సిబుల్, ఈ స్టేట్మెంట్ ఈజ్ సో ఇర్రెస్పాన్సిబుల్, హీ ఈజ్ సో ఇన్సెన్సిబుల్, ఈ స్టేట్మెంట్ ఈజ్ సో ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇగ్నోరెంట్ అని చెప్పి. చూడండి, ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు మనం క్యాచ్ చేయాలి. అదేవిధంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి. సో మనం ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అప్పుడు కంట్రీలో పీపుల్నే కాదు, రకరకాల జీవుల్ని టేక్ కేర్ చేసే బాధ్యత కూడా మనదే. సో ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు దీని కనెక్టింగ్ టాపిక్ ఇంకోటి ఉంటుంది, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, దీనికి సంబంధించి ఒక మంచి ఆన్సర్ మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి ఒక మంచి ఆన్సర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చూసే ఉంటారు ఈ మధ్య ఎనిమల్స్ని, ముఖ్యంగా ఎలిఫెంట్స్ ఉన్నాయనుకోండి, ఎలిఫెంట్స్ గుంపులుగా వచ్చి పంట నాశనం చేస్తుందని చెప్పి కేరళలో ఎలిఫెంట్స్ని చంపేయటం. అదేవిధంగా టైగర్కి హ్యూమన్ బీయింగ్స్కి మధ్య, టైగర్ వచ్చి హ్యూమన్ బీయింగ్ని చంపేయటం, కోతుల్ని మనం చంపేయటం. అదేవిధంగా దీనికి సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది, పెటా యాక్టివిస్టులు, పెటా అంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ యాక్టివిస్టులు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఒక చోట రాసి పెట్టుకోవాలి. అప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి మీకు స్ట్రెంత్ పెరుగుద్ది అనమాట. అంటే ఒక టాపిక్ చదివేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అంశాలు, ఉదాహరణకి నేను ఈ టాపిక్ చదువుతున్నాను, ఈరోజు చదువుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇది చూస్తూ ఇవన్నీ ఆలోచనలు చేశాను అనమాట. ఇవన్నీ కంప్లీట్ ఈ మొత్తం ఆలోచనలు, ఏది మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, స్ట్రే డాగ్స్ని ఎలా ట్రీట్ చేయాలి, రాజమౌళి గారు అన్న స్టేట్మెంట్ ఏంటి, దానికి ఎనిమల్ రైట్స్ యాక్టివిస్ట్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు. సో మనం ఇవి ఎథిక్స్లో కూడా వాడుకోవచ్చు, రకరకాల వాటిలో వాడుకోవచ్చు, ఇంక్లూడింగ్ వర్డ్స్, సెంటెన్సెస్ అన్నీ కలిపి మనం రకరకాలుగా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, అలానే యూ హ్యావ్ వన్ మోర్ థింగ్. అదే పేపర్ ఇంకోటి చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమీర్ ఖాన్ అండ్ కిరణ్ రావు అనౌన్సెస్ స్ప్లిట్. ఇప్పుడు 2013, 14, 15 టైంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇండియాలో సరగేసీకి వెళ్ళి పిల్లల్ని కన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇండియాలో సరగేసీకి వెళ్ళి పిల్లల్ని కన్నారనమాట. అదే టైంలో 2 times మెయిన్స్లో సరగేసీ మీద క్వశ్చన్ వచ్చింది. 2013 and 14 and 15 ఆ టైంలో 2 మెయిన్స్ ఎగ్జామ్, మొత్తం 3-4 సంవత్సరాలు 2 సార్లు సరగేసీ మీద క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మనకి GS1 మెయిన్స్లో, సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో సోషల్ ఇష్యూస్ అనే టాపిక్ ఉంది. దానిలో ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఒక 10 days బ్యాక్ బిల్ గేట్స్, మిలిందా గేట్స్ డైవర్స్ అనౌన్స్ చేశారు, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమీర్ ఖాన్ అండ్ కిరణ్ రావు ఇప్పుడు డైవర్స్ అనౌన్స్ చేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో లేదా వరల్డ్ మ్యారేజ్ సిస్టంలో వాట్ మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద వరల్డ్, ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ ఇవన్నీ ఫ్యామిలీ బాండింగ్, రిలేషన్షిప్, లవ్ అండ్ కాంప్రమైజ్ ఇన్ మ్యారేజ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇండైరెక్ట్గా మనకు తగిలే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి టాపిక్ మనకు అనుసరణలో ఉండాలి, ప్రతి అంశం మనకు తెలిసి ఉండాలి. కొన్ని జరిగే మన చుట్టూ ప్రపంచంలో జరిగాయని మనకు తెలుసుంటే దాన్ని ఎగ్జాంపుల్స్గా రాయొచ్చు. మీరు సోషల్ ఇష్యూస్లో రాయొచ్చు, జిఎస్లో రాయొచ్చు. అలా న్యూస్ పేపర్లో వచ్చే చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని మన బ్రెయిన్లో కొన్ని కలెక్ట్ అయి ఉంటే ఈజీగా మనం ఆన్సర్స్ రాసే స్ట్రెంత్ వస్తుంది అనమాట. ఇట్లా న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి అంశాన్ని మనం పట్టుకుని దాన్ని కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకోగలిగితే విల్ బీ సక్సెస్ఫుల్. అదేవిధంగా మీరు చూసుంటారు, లాస్ట్ 10 days నుంచి 1 week నుంచి కూడా డ్రోన్ అటాక్స్ మీద
న్యూస్ పేపర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. లష్కర్ ఈ తోయిబా వాళ్ళ హ్యాండ్ దీనిలో ఉండొచ్చు అని కూడా అనుమానాలు ఉన్నాయన్నమాట. అయితే జమ్మూ కాశ్మీర్ ఏరియాలో డ్రోన్స్ కానీ ఫ్లయింగ్ టాయ్స్ కానీ అన్నీ నిషేధిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అయితే ఇస్లామాబాద్లో అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ దగ్గర కూడా డ్రోన్స్ తిరుగుతున్నాయంట. యాక్చువల్గా మనకి డ్రోన్ పాలసీ కూడా ఉంటుంది, ఇండియాలో డ్రోన్స్ ఎలా తిరగాలని. డ్రోన్ పాలసీ సంబంధించి చదువుకోవాలి. భవిష్యత్తులో టెర్రరిస్టులు ఎక్కువ డ్రోన్ అటాక్స్ పాల్పడితే ఎటువంటి గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవ్వాలో చదవాలి. సో ఇట్లా రకరకాల అంశాలు కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే ప్రతి న్యూస్ పేపర్లో వచ్చే చాలా అంశాలు మనకి ఎగ్జామ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో స్ట్రెంగ్త్ పెంచుతాయి. మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకు సపోర్ట్ సిస్టమ్ పెరుగుతాయి అన్నమాట. కొన్ని ఇప్పుడు న్యూస్ పేపర్ చూపించా ఎలా కలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు చూసారు బోల్సనారో, బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సనారో అయినా దీనికి సంబంధించి మన బోల్సనారో కోవాక్సిన్కి సంబంధించి ఆ డీల్లో కరప్షన్ జరిగిందని చెప్పి చాలామంది ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. దానికి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. కోవాక్సిన్కి సంబంధించి బోల్సనారో ఏం చేస్తున్నారు వీటికి సంబంధించి అక్కడ ప్రోబ్ కూడా జరుగుతుంది అనమాట బ్రెజిల్లో. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇండియాలో లాస్ట్ ఇయర్ నెట్ యాక్సెస్ ఉన్న స్కూల్స్ ఓన్లీ 22% అని అనమాట. ఓన్లీ 22%. ఇట్లాంటి డేటా పాయింట్స్ కూడా రాసి పెట్టుకోవాలి. ఉదాహరణకి ఈ పేపర్ ఎప్పుడు జూలై 3 హిందూ పేపర్. జూలై 3 హిందూ పేపర్లో నెట్ లాస్ అనే దానిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ ఏమొచ్చింది చూడండి. ఈ ఆర్టికల్లో మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ వీళ్ళు ఒక డేటా కలెక్ట్ చేసి దాని ప్రకారం ఓన్లీ 22% ఆఫ్ స్కూల్స్ ఇన్ ఇండియా హ్యావ్ యాక్సెస్ టు నెట్. సో ఇంకా ఎంతమంది కంప్యూటర్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా డేటా ఇచ్చారనమాట. సో ఇట్లాంటి డేటా వచ్చినప్పుడు కూడా మీరు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎస్ఏ కానీ GS 2-3లో కానీ డిజిటల్ డివైడ్ అనే టాపిక్ వస్తుంది. డిజిటల్ డివైడ్ కోవిడ్ వచ్చిన తర్వాత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాదు, నాట్ ఓన్లీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ ఆల్సో డిజిటల్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్, ఎడ్యుకేషన్ ఈ 2 రంగాల్లో, ఆరోగ్యము, విద్యా రంగాల్లో. సో ఈ 2 రంగాలకు సంబంధించి ఎటువంటి డేటా అయినా డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన డేటా మీకు ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డిజిటల్ డివైడ్ అనే ఎస్ఏ. ఈ ఎస్ఏ చూడండి, ఇంతకుముందు మనం అర్బన్ రూరల్ అన్నాం, మ్యాన్ ఉమెన్ అన్నాం, మేల్ ఫీమేల్ అన్నాం, తర్వాత రిచ్ పూర్ అన్నాం. కార్ల్ మార్క్స్ ఏమన్నారు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ప్రపంచంలో 2 క్లాసులు, దేర్ ఆర్ 2 క్లాసెస్, వన్ ఈజ్ రిచ్ పీపుల్, సెకండ్ ఈజ్ పూర్ పీపుల్ అన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, డిజిటల్ హ్యావ్స్ అండ్ డిజిటల్ హ్యావ్ నాట్స్ కొత్త కాన్సెప్ట్ వస్తుందన్నమాట. టెక్నాలజీలో యాక్సెసిబిలిటీ ఉంటే వాళ్ళ జీవితం మారిపోద్ది, యాక్సెసిబిలిటీ లేకపోతే వాళ్ళ జీవితం చాలా కష్టం అవుద్ది అనమాట. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు టెక్నాలజీ లేక. సో ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకోవాలి, ప్రతిదీ నోట్ మేకింగ్లో రాసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లాంటివి ఓకే, ఇవన్నీ అండర్లైన్ చేసి రాసి పెట్టుకోవాలి ఇట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ కేస్ స్టడీ, మీకు ఎన్విరాన్మెంట్ అనేది మనకి మెయిన్స్ ఎగ్జామ్లో రోజుకి ఇంపార్టెంట్ అవుతుంది. ప్రిలిమ్స్లో ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్, మెయిన్స్లో ఇంపార్టెంట్. ఇది చూడండి, నిన్న సాటర్డే హిందూ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నిన్న సాటర్డే వచ్చింది హిందూ పేపర్లో. గ్రౌండ్ జీరో ఆర్టికల్ అంటాం దీన్ని, గ్రౌండ్ జీరో ఆర్టికల్ అంటాం. అసలు ఈ ఆర్టికల్లో ఏముంది, ఇది జస్ట్ ఈ ఆర్టికల్ మొత్తం ఒక పారాగ్రాఫ్లో రాసుకుంటే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా ఈజీ అవుతుంది. ఈ ఆర్టికల్ మొత్తం ఒక పారాగ్రాఫ్ రాసుకుంటే, చేంజ్ బట్ నాట్ క్లోజర్ ఇన్ ప్లాచిమడ. కేరళలో ఈ కాలికట్ జిల్లా దగ్గర మీకు పాలక్కాడ్ జిల్లా, కేరళలో పాలక్కాడ్ జిల్లా దగ్గర ప్లాచిమడ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ కోకోకోలా కంపెనీ చాలా 20-30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. దానివల్ల చాలామంది ప్రజలకు వాటర్ కంటామినేట్, ఎన్విరాన్మెంట్ కంటామినేట్ అయ్యి రకరకాల జబ్బులు వచ్చాయి. కేరళలో హక్కులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ప్రజలందరూ కూడా కేరళలో ఉద్యమం చేసి ఆ ఏరియాలో ప్లాచిమడలో కంపెనీ మూసేపిచ్చారు టెంపరీగా. అయితే ఇప్పుడు అదే ప్లేస్లో ఆ కంపెనీ బదులు ఒక హాస్పిటల్గా ట్రాన్స్ఫార్మ్ చేశారంట. ఒకవేళ కోవిడ్ 3rd వేవ్ వస్తే ఎట్లా అని చెప్పి కేరళలో ఈ ప్లాచిమడ అనే ప్రాంతంలో కోకోకోలా కంపెనీని ఒక హాస్పిటల్గా అడ్జస్ట్ చేశారు ఇప్పుడు దాన్ని. అయితే ఇక్కడ ప్రజలు ఏమంటారు తెలుసా, అసలు మాకు జరిగిన నష్టానికి, మాకు వచ్చిన జబ్బులకి మీరు కాంపన్సేషన్ ఇవ్వలేదు, కోకోకోలా కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీ, దాన్ని సపోర్ట్ చేయకూడదు అని చెప్పి
ప్రజలు ఇంకా దాని గురించి ఫైట్ చేస్తున్నారు. సో దీన్నే ప్లాచిమాడా కేస్ స్టడీ అంటాం. ఇది మీరు ఎథిక్స్లో రాసుకోవచ్చు, ఎథిక్స్ కేస్ స్టడీస్లో రాసుకోవచ్చు, GS3లో రాసుకోవచ్చు, ఎస్ఏ రైటింగ్లో రాసుకోవచ్చు. ఇలా కొన్ని కేస్ స్టడీస్ కలెక్ట్ చాలామంది మీరు కొన్ని కేస్ స్టడీస్ న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేస్తే మెయిన్స్కి ఈజీ అవుతుంది అంటారు. అసలు ఎలా ఈజీ అవుతుందో ఈ ప్లాచిమాడా ఎగ్జాంపుల్ అనమాట. నిన్న పేపర్ ఇది, జస్ట్ నిన్న పేపర్లోంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో దట్ మీకు ఈజీగా ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. తర్వాత కమింగ్ టు అదర్ థింగ్స్, ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. గత కొన్ని రోజుల నుంచి పేపర్లో వస్తున్న టర్మినాలజీ ఏంటి, పేపర్లో వచ్చిన అంశాలు ఏంటి, దానికి సంబంధించి మనం ఎలాంటి పదాలు రాసి పెట్టుకోవాలో చూడండి. ఒక వారం రోజుల క్రితం హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ అని. ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ, ఆ పేపర్లో ఆ ఆర్టికల్ ఈ పదం వాడారు, ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ. ఈ ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ అంటే ఇంటర్నెట్ కానీ టెక్నాలజీ యాక్సెసిబిలిటీ అనేది మేల్స్కి ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్ తక్కువ ఉంటుంది, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో. టెక్నాలజీ యాక్సెసిబిలిటీ అనేది అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలకి తక్కువ ఉంటుంది. అది ఇప్పుడు అమ్మాయిలకి చాలా డిసడ్వాంటేజ్గా మారిందని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. సో మీరు ఈ సెంటెన్స్ రాయాలనుకున్నప్పుడు టెక్నాలజీ యాక్సెసిబిలిటీ అమ్మాయిలకి తక్కువగా ఉండటం వల్ల అమ్మాయిలకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి అమ్మాయిలకు కూడా టెక్నాలజీలో ఇంక్లూడ్ చేయాలి, అమ్మాయిలకు కూడా అబ్బాయిలకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు అమ్మాయిలకు కూడా రావాలి అని చెప్పడాన్ని ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ అని చెప్పి ఆధార్ రాశారు. ఇట్లాంటి పదాలు మీరు రాసుకుని అలాంటి సెంటెన్సెస్లో అక్కడ వాడాలి, ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ. అదేవిధంగా ఇంకోటి కూడా, కోవిడ్-19 వల్ల చాలా రంగాలు ఆగిపోయాయి, చాలా రంగాలు బలహీనపడిపోయాయి. అంటే చాలా ఇండస్ట్రీస్ కానీ చాలా సెక్టర్స్ కానీ ఇప్పుడు దాన్ని రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఈసారి ఎంకరేజ్ ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా అవి తట్టుకోవాలి. దాన్నే సస్టైనబుల్ రీస్టార్ట్ స్ట్రాటజీ. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ వచ్చినా, లేకపోతే కొత్త వైరసెస్ వచ్చినా, కొత్త లాక్డౌన్ వచ్చినా, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా తట్టుకోవాలి, దాన్నే సస్టైనబుల్ రీస్టార్ట్ స్ట్రాటజీ. ఇట్లాంటి వర్డ్స్ మీకు న్యూస్ పేపర్లో దొరుకుతాయి. ఒక 6-7 years బ్యాక్ న్యూస్ పేపర్లో అప్పుడు ఎక్కువ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనే వర్డ్ వచ్చేది. అంటే ముందు జనరేషన్ తర్వాత జనరేషన్ అందరికీ కూడా ఆ వనరులు సమానంగా ఉండాలి అనేది ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనే పదం. దీని మీద తర్వాత యూపీఎస్సీలో క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఆ సెంటెన్స్ నాకు కనిపించింది. అంటే ఏ పదాలు అయితే న్యూస్ పేపర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయో అవే క్వశ్చన్ ఫ్రేమింగ్లో కూడా కొన్ని పదాలు వాడతారు. ఏ వర్డ్స్ అయితే న్యూస్ పేపర్లో ఎక్కువ వస్తుంటాయో అవి క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఎక్కువ వాడతారనమాట. దాన్ని మీరు క్యాచ్ చేయగలగాలి. సో ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో ఎక్కువ మహిళలే ఉండిపోతున్నారు, వ్యవసాయ రంగంలో పనిచేసే పురుషులు బయటకు వచ్చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మీరు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించాలి. సో కమింగ్ బ్యాక్, కొన్ని మీకు క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్సే, వీటికి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. కొన్ని చిన్న ఆన్సర్స్ రాస్తూ ఉంటే కనుక ఎక్కువగా వస్తాయన్నమాట. ఉదాహరణకి, COVID-19 పాండమిక్ యాక్సిలరేటెడ్ క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా కామెంట్. COVID-19 పాండమిక్ యాక్సిలరేటెడ్ క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా కామెంట్. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. COVID-19 రావటం వల్ల భారతదేశంలో ఇప్పటికే ఉన్న అసమానత్వం, పేదరికం ఇంకా పెరిగాయి, దీనికి కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మీరు ఇండియాలో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, అగ్రికల్చర్ మీద ప్రభావం ఏంటి, రకరకాల కన్స్ట్రక్షన్ మైగ్రెంట్ వర్కర్స్ మీద ప్రభావం ఏంటి, ఇట్లా అనేక అంశాలు న్యూస్ పేపర్లో కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఇక్కడ పెట్టాలి. 10 మార్కులు విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్. మంచి డేటా, మంచి ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో మీకు చాలా వస్తాయి. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి. ఇండియాలో డొమెస్టిక్ వైలెన్స్ బాగా పెరుగుతుంది, గృహహింస. వాట్ డూ యూ మీన్ బై డొమెస్టిక్ వైలెన్స్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇన్ ఇండియా? వాట్ డూ యూ మీన్ బై డొమెస్టిక్ వైలెన్స్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇన్ ఇండియా? అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు మిటిగేట్ దిస్ మెనేస్. అంటే గృహహింస అంటే ఏంటి, భారతదేశంలో గృహహింస పెరగటానికి కారణాలు ఏంటి, గృహహింస తగ్గడానికి నువ్వు కొన్ని సూచనలు ఇవ్వు, గృహహింస అనేది తగ్గడానికి కొన్ని సూచనలు ఇవ్వు. సో క్వశ్చన్ 3 పార్ట్స్గా ఉంది కాబట్టి మీరు 3 పార్ట్స్లో ఆన్సర్ అడ్రస్ చేయాలి. ఉదాహరణకి రీజన్స్ అని అడిగాడు అనుకోండి, వాట్ ఆర్ ద రీజన్స్ అన్నాడు.
రీజన్స్లో ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ కావచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు, ఎకనమిక్ డిపెండెన్స్ ఆఫ్ ఉమెన్ ఆన్ మ్యాన్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, డౌరీ సిస్టమ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆల్కహాలిజం, డ్రగ్ అడిక్షన్ ఇన్ ఇండియా. సో భర్త తాగొచ్చి కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా రీజన్స్. ఇవన్నీ మీరు ఆల్రెడీ బ్రెయిన్లో ఉండాలి. అక్కడ 3 నిమిషాల టైంలో క్వశ్చన్ 3 పార్ట్స్ ఉంటే ఒక్కొక్క పార్ట్కి మీకు 2 నిమిషాలు 3 నిమిషాల టైం ఉంటుంది. అక్కడ కూర్చొని నేను ఆన్సర్ ఆలోచిస్తాను, అక్కడ కూర్చొని ఆన్సర్ అనలైజ్ చేస్తానంటే కుదరదు. ఆ 3 నిమిషాల టైంలో ఈ టాపిక్స్ టకటక రావాలంటే ముందే మీరు ఆన్సర్ రీడింగ్, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్. అదేవిధంగా కొన్నిసార్లు చిన్న చిన్న టాపిక్స్ నుంచి కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళ క్వశ్చన్ ఆ టాపిక్లో ఇచ్చారని మనకు అర్థం కాదు, కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఒకటి చెప్తాను. నిన్న నేను పేపర్ చదువుతూ రఘురామ్ కృష్ణరాజు, మీ అందరు తెలుసు ఆయన ఎపిసోడ్ మొత్తం. ఆయన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులపైన ఒక పిఏఎల్ వేశారంట, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆయన ఒక పిఏఎల్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో సింపుల్ క్వశ్చన్, ఆ చదివిన వాళ్ళకి ఎవరికైనా వాట్ ఈజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆర్ ఇంకా క్వశ్చన్ ఇంకా టఫ్ చేయాలంటే ఆఫ్ లేట్ దేర్ ఆర్ మెనీ పిఏఎల్స్ విచ్ ఆర్ ఫైల్డ్ ఆన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కామెంట్. అంటే చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పంతం పైనో, రివెంజ్ పైనో, సొంత ప్రయోజనాల కోసం వేస్తుంటారు. దీనిపై నీ ఉద్దేశం ఏంటి? అండ్ క్రిటికల్ అనలైజ్ ద రిలవెన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ మిస్యూజ్ ఎక్కువ జరుగుతున్న తరుణంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆవశ్యకతను క్రిటికల్గా అనలైజ్ చేయండి. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కడి నుంచో దొరకవు, న్యూస్ పేపర్లోంచే క్వశ్చన్స్ అన్నీ నీట్గా ఉంటాయి. వీటన్నిటిని నీట్గా ఫ్రేమ్ చేసుకుని జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవడం ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా. అదేవిధంగా ఇంకొన్ని క్వశ్చన్స్, ఇంకొన్ని ఆన్సర్స్ మనం చూస్తే మనకి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ మనం చూస్తే కనుక స్టాటిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని రాసి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఉదాహరణకి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మన క్రిప్టో కరెన్సీ న్యూస్లో ఉంది. క్రిప్టో కరెన్సీ అనేది న్యూస్లో ఉంది. మీరు దాని మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని మీద రాసి పెట్టుకోవాలి క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, క్రిప్టో కరెన్సీ will lead to the next phase of digital revolution. Examine the relevance of cryptocurrency in the Indian context. Cryptocurrency will lead to the next phase of digital revolution. Examine the importance of cryptocurrency in the Indian context. సో క్రిప్టోకరెన్సీ న్యూస్లో ఉంది కాబట్టి దాని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ ప్రిపేర్ కాకుండా వెళ్తే అది కష్టం అవుతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ టఫ్గా ఉంది అనుకోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్లో మోగే క్వశ్చన్ ఇది, ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే క్వశ్చన్ ఇది. ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం నీట్గా స్టడీ చేసి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో రెగ్యులర్గా కొన్ని పదాలు న్యూస్ పేపర్లోంచి క్యాచ్ చేయటం, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ బాగా చూస్తూ దానిలో ఉన్న ఆర్టికల్స్, దానిలో ఉన్న వర్డ్స్ నీట్గా కలెక్ట్ చేసి పెట్టుకుంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసి పెట్టుకుంటూ మనం జాగ్రత్తగా ఒక్కొక్క టాపిక్ గురించి నోట్ చేసుకుంటూ లెక్చర్స్. ఉదాహరణకి ఇందాక నేను ఒక స్పీచ్ వింటున్నాను, జస్టిస్ దేశాయ్ మెమోరియల్ స్పీచ్ గివెన్ బై CJ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ దేశాయ్ మెమోరియల్ స్పీచ్ ఒకటి ఇస్తూ ఉన్నారు, అది ఇంటర్నెట్లో వస్తుందన్నమాట. ఆ స్పీచ్లో ఆయన ఒక మాట అంటున్నారు, ఎలక్టరల్ విక్టరీ, పోల్ విక్టరీ అనేది ఇండియాలో కొన్ని సందర్భాల్లో డిక్టేటర్షిప్లో కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం CJ సెడ్ లైక్ దిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మాట్లాడారు. ఉదాహరణకి ఇలాంటి స్టేట్మెంటే బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు, ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఆర్ ఆల్వేస్ ఫ్యాటల్ టు డెమోక్రసీ. అంటే ఎవరికైనా సరే పెద్ద మెజారిటీతో గెలిపొచ్చింది అనుకోండి, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆర్ ల్యాండ్ స్లైడ్ మెజారిటీ ఈజ్ ఆల్వేస్ ఫ్యాటల్ టు డెమోక్రసీ. అంటే థంపింగ్ మెజారిటీ, ఇంకా కోయిలీషన్ అవసరం లేదు, ఎవరు అవసరం లేకుండా ఒకటే పార్టీకి బోల్డంత మెజారిటీ వచ్చిందనుకోండి, వాళ్ళు అపోజిషన్ మాట వినరు, ఎవరిని లెక్క చేయరు అని బిఆర్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఆర్ ఆల్వేస్ ఫ్యాటల్ టు డెమోక్రసీ. ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఒక చోట మనం విన్నప్పుడల్లా రాసి పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా మనకి మంచి మంచి ఆన్సర్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వీ కెన్ క్రియేట్ గుడ్ ఆన్సర్స్ అనమాట. మంచి ఆన్సర్స్, స్ట్రాంగ్ ఆన్సర్స్ కూడా మనం రాసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకునేటప్పుడు
ఫస్ట్ చాలామంది ఏం భయపడతారంటే నాకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నాకు రావట్లేదు, నేను ఏం చేయాలి అని. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆన్సర్ ఫ్లో రావట్లేదు, నాకు ఆన్సర్ సీక్వెన్స్ రావట్లేదు. చాలామందికి ఇది కంప్లైంట్ అనమాట. నాకు ఆన్సర్ ఫ్లో రావట్లేదు, సీక్వెన్స్ రావట్లేదు. మీ అందరికి ఒకటే సొల్యూషన్. ఒక 6 months పాటు ఆపకుండా ఒక చిన్న పని చేయండి. హిందూ పేపర్లోనో ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో ఎడిటోరియల్ పేజ్లో ఒక ఆర్టికల్ చదివి చూడకుండా రాయండి. ఎవ్రీడే ఫర్ 6 months. ఎవరైతే ఆన్సర్ ఫ్లో రావట్లేదు, నాకు ఆన్సర్ రైటింగ్ రావట్లేదు అనుకుని ఫీల్ అవుతున్నారో మీరందరూ కూడా హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఒక ఆర్టికల్ తీసుకుని చదివి దాన్ని చూడకుండా రాయండి ఎవ్రీడే. మీకు చాలా ఇంప్రూవ్మెంట్. 6 months తర్వాత ఇంప్రూవ్మెంట్ రాకపోతే 50%, అంటే కనీసం 50% ఇప్పుడున్న ఆన్సర్స్ కన్నా బెటర్ అవుతుంది. ఇప్పుడున్న ఆన్సర్ కన్నా చాలా బెటర్ అవుతుంది అనమాట. చాలా మంచి ఇంప్రూవ్మెంట్. యూ కెన్ సీ దాట్. ఇలాంటి ఇంప్రూవ్మెంట్ చూస్తే ఈజీగా సక్సెస్ అవుతారు. సో దీని మీద మీరు కొంచెం ఎక్కువ వర్క్ చేస్తే బాగుంటుంది. సో ఇది ఆన్సర్ రైటింగ్ సంబంధించిన టెక్నిక్స్. ఆన్సర్ రైటింగ్ ఒకటే, బెటర్ వర్డ్స్, బెటర్ సెంటెన్సెస్, బెటర్ స్ట్రక్చర్.